కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై దశలవారీ పోరాటాలు కొనసాగిస్తామని గుంటూరు జిల్లా సిపిఐ నాయకులు అన్నారు. ఈ మేరకు గుంటూరు మలయ్య లింగం భవన్ లో సిపిఐ జిల్లా సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మల్యాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ, అలాగే గత 15, 20, 30 సంవత్సరాలుగా ప్రభుత్వ పోరంబోకు భూముల్లో, అలాగే చెరువు పోరంబోకు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో, అసైన్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నటువంటి వాళ్ళందరికీ తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 28వ తేదీన అనగా రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్లో భారీ ఎత్తున సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సుకి బాధిత ప్రజలందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకి అధిక ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతూ సామాన్యుడు నెట్టి విరిచే పద్ధతుల్లో ఉండి కనీసం 2 పూట్ల భోజనం చేయలేని దుస్థితిలో ఇవాళ ప్రజానీకం అల్లాడిపోతున్నటువంటి ఈ స్థితిలో దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని ధరలకు వ్యతిరేకంగా తీసుకురావడంలో భాగంగా 1 నుంచి 6 దాకా సెప్టెంబర్లో నిర్వహించబోతా ఉన్నాం. 6వ తేదీన గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాని జిల్లా స్థాయిలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజున రాష్ట్రంలో ఒక పెద్ద విద్యుత్ భారాల పేరుతోటి మూలిగే నక్కపైన తాటికాయ పడ్డ చందంగా ఇవాళ అదానీ గ్రూపు మన పైన విద్యుత్తు రీఛార్జ్ చేసుకొని విద్యుత్తును వాడుకునేటటువంటి దుర్గతికి ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చింది.